శ్రీ గురుదేవదత్త. గిర్నార్ పరిక్రమ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో సంపూర్ణ వివరాలు అందిస్తున్నాం, చూడండి. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు అంటే పౌర్ణమి వరకు కూడా గిర్నార్ పరిక్రమకు అనుమతినిస్తారు. ప్రతి సంవత్సరం గిర్నార్ పరిక్రమ 14 లక్షల నుండి 19 లక్షల మంది చేస్తారు. గిర్నార్ పరిక్రమకి ఇంకొక పేరు లిల్లీ పరిక్రమ. ఈ సమయంలో ఆశ్రమాలన్నీ భక్తులతో నిండిపోతాయి కనుక మీ హోటల్ రూమ్ ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. గిర్నార్ వెల్కమ్ ఆర్చ్ నుండి అంటే స్వాగత తోరణం నుండి గిర్నార్ కొండ దాదాపుగా 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి ఈ ప్రాంతం అంతా కూడా పోలీసు బందోబస్తులో ఉంటుంది. ఎటువంటి వాహనాలను కూడా లోపలికి అనుమతించరు. కాబట్టి ఈ సంవత్సరం పరిక్రమ చేయాలనుకునే వారు అక్టోబర్ 31వ తారీఖు ఉదయానికల్లా గిర్నార్ చేరుకోవాలి. లేదంటే మీరు 6 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ మీకోసం గిర్నార్ పరిక్రమ మార్గం మ్యాప్ చూపిస్తున్నాను. ఇది మొత్తంగా 36 నుండి 38 కిలోమీటర్లు వస్తుంది, అడవి మార్గం కాబట్టి. భవనాథ్ మందిర్ దగ్గరున్న తలేటి నుండి గిర్నార్ పరిక్రమ ఆరంభమవుతుంది. పరిక్రమ మార్గంలో మొదట మనము చేరుకునేది జీనాబాబా మందిర్. ఇక్కడ జీనాబాబా గారు వాడినటువంటి చిలుముని మీరు చూడవచ్చు. జీనాబాబా గారు ఒకానొక సమయంలో దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో తనని అవహేళన చేస్తున్న మిగతా సాధువులందరికీ తన శక్తి ఏంటో నిరూపించడానికి సూక్ష్మ రూపంతో ఈ చిలుము గుండా ఒకవైపు నుండి ఇంకో వైపుకు వచ్చారు. గిర్నార్ పరిక్రమ యాత్ర మార్గం అంతా కూడా అనేక అఖాడాలు, సేవా సంస్థలు నిత్యము భోజనము పానీయములు అందిస్తూ ఉంటారు. కాబట్టి భోజన పానీయాలకు మీకు లోటు ఉండదు. గిర్నార్లో ప్లాస్టిక్ నిషేధం కనుక మీ వెంట ఒక చిన్న బ్యాగు, దాంట్లో ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఒక గ్లూకోన్ డి ప్యాకెట్ మరియు మీ చేతికర్ర, ఒక జత షూస్, అలాగే ఒక ఎక్స్ట్రా జత సాక్స్ మీరు కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. జీనాబాబా మందిర్ దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాల్వేలా, సూరజ్ కుండ్, కాళీ మందిర్, సర్కాడియా హనుమాన్ ఈ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ బోర్దేవి చేరుకుంటారు. బోర్దేవి ఆఖరి పడావ్. అక్కడి నుండి మీరు చిట్ట చివరి 9 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. ఇదే అత్యంత కఠినమైనటువంటిది కూడాను. గిర్నార్ మొత్తం గిర్ వన్యప్రాణి సంరక్షణ క్షేత్రం గనక వన్యమృగాలు మీకు ఎదురుపడచ్చు. జాగ్రత్త వహించవలసిన అవసరం చాలా ఉంటుంది. యాత్ర ముగించుకొని మీరు బయటికి వచ్చిన తర్వాత మీ రూమ్కి చేరుకొని ఆ రోజు విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే దాదాపు 30 నుండి 36 గంటలు మీ ఫిజికల్ ఫిట్నెస్ని అనుసరించి మీకు గిర్నార్ పరిక్రమ సమయం అనేది పడుతుంది. ఆ పూట రెస్ట్ తీసుకున్న తర్వాత మర్నాడు గిర్నార్ మెట్లెక్కడమో, లేకపోతే రోప్వేలో సగం దూరం వెళ్ళి మిగతావి మెట్లెక్కి వెళ్ళడమో, లేకపోతే అక్కడి నుండి డోలీ చేసుకొని వెళ్ళడమో, ఏదో ఒక మార్గంగా పైకి చేరుకొని గిర్నార్లో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దివ్య పాదుకా దర్శనం కూడా చేసుకొని ప్రసాదం తీసుకొని మీరు తిరిగి కిందికి వచ్చి రైలో విమానమో ఎక్కి మీ ఇంటికి చేరుకోవచ్చు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.